హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నీరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా అబ్బాయికి స్కూల్లో ఇచ్చే హోంవర్క్స్ అండ్ టాస్క్లు ఏవి ఇస్తారో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే వీళ్ళకి వీక్లీ 2 టాస్క్లు అయితే ఇస్తారండి. ఒకటి వాట్సాప్లో మనం పిక్ తీసి పెట్టాలి, ఇంకొకటి ఏదైనా తయారు చేసి స్కూల్కి పంపించాలన్నమాట. అయితే ఈ వీక్లో వీడికి బ్యాగ్ ప్యాకింగ్ అండ్ వేస్ట్ మెటీరియల్తో పెన్ స్టాండ్ తయారు చేసుకురమ్మని వాళ్ళ మ్యామ్ అయితే వీడికి టాస్క్ ఇచ్చారు. వీళ్ళకి వారంలో 2 డేస్ హాలిడేస్ అండి, సాటర్డే అండ్ సండే ఉంటాయి. వీళ్ళకి నార్మల్గా టాస్క్లు ఎలా ఉంటాయంటే, వీళ్ళు సాక్స్లు వీళ్ళ మట్టుకు వీళ్ళు వేసుకోవడం, వీళ్ళ డ్రెస్ వీళ్ళ మట్టుకు వీళ్ళు వేసుకోవడం, లేకపోతే ఒక మొక్కలకి నీరు వేయడం, ఇలాంటివన్నీ ఒక పిక్ తీసి పెట్టమంటారు. పేపర్ కైట్ కానీ పేపర్ ఫిష్ కానీ ఇలాంటివన్నీ చేయించేసి తీసుకురమ్మంటారనమాట. సో వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు, వాళ్ళకి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి తెలిసేటట్టు మనం చేయించాలన్నమాట. అది వాళ్ళ టాస్క్. సో ఈ వారం అయితే పెన్ స్టాండ్ అయితే చెప్పారు, వాళ్ళ డాడీ చేయిస్తున్నారన్నమాట వాడికి పక్కన కూర్చోబెట్టుకొని. మేము ఇక్కడికి వచ్చి 7 months అవుతుందండి. ఇంతకుముందు ఒక 3 months వరకు అయితే వీళ్ళు స్కూల్ పక్కనే ఒక క్వార్టర్లో ఉండేవాళ్ళం. మా బాల్కనీలోంచి కనిపిస్తుంది అనమాట వాళ్ళ స్కూలు, అంత దగ్గర. నేనే తీసుకొచ్చేదాన్ని వీడికి. సో ఇప్పుడైతే క్వార్టర్ చేంజ్ అయిపోయాం, ఇంకో కొత్త క్వార్టర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 2-3 kilometers అయితే ఉంటుంది వీళ్ళ స్కూలు. ఇప్పుడైతే బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. బస్ మీద వస్తాడు. జస్ట్ నేను కిందకి వెళ్ళి వాడిని తీసుకొని వస్తానన్నమాట ఇంటికి. వీళ్ళు స్కూల్లో అయితే 2 తెలుగు పిల్లలు ఉన్నారండి. ఒకడు వీడు, ఇంకొకడు వేరే అబ్బాయి, వాడు వేరే క్లాసు. మా పక్కనే జీ పాకెట్ అనమాట. ఇద్దరు బస్ మీదే వెళ్ళి బస్ మీద వస్తుంటారు. వీళ్ళు స్కూల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే నేను కూడా వీడికి జాయిన్ చేసిన తర్వాత 1 month వెళ్ళాను అనమాట. సో ఎలా అంటే పిల్లల్ని ట్రీట్ చేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేటట్టు, వాళ్ళకి ఏజ్ నుండే చిన్న చిన్న పనులకు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎలా ఉండాలో నేర్పిస్తారండి. నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ స్కూలు. సో ఫుడ్ విషయంకి వచ్చేసరికి అన్నీ హెల్దీ ఫుడ్డే పెడతారనమాట. వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్, మ్యాక్సిమము హెల్దీ ఫుడ్ ఉండేటట్టు చూసుకుంటారు. ఇప్పుడైతే మాకు ఆ లిస్ట్ కూడా పెట్టారండి, ఏమేమి ఏ వారంలో ఏమేమి పెడతారో అని చెప్పి. పేరెంట్స్కి అయితే ఎప్పటికప్పటికే అప్డేట్ ఇస్తుంటారండి, పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది స్కూల్లో, వాళ్ళు ఎలా చదువుతున్నారని చెప్పి. అది కూడా నాకు బాగా నచ్చింది. ఇప్పటికైతే గుడ్ బాయ్ అనండి వీడు. టీచర్స్ దగ్గర మట్టుగా అందరూ పాజిటివ్గానే చెప్తున్నారు జిష్ణు గురించి. అయితే మాకు కూడా ఇంట్లోన బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి వాడిలో. ఇంతకు ముందులా లేడు, చాలా చేంజ్ అయ్యాడు ఊరి నుండి వచ్చిన తర్వాత. అయితే వీడు ఇంట్లో ఉంటే ఒకలా ఉంటాడు, స్కూల్లో ఉంటే ఒకలా ఉంటాడండి. ఇంట్లో ఉంటే ఇంకా చెప్పనవసరం లేదు, ఇంకా ఆడుతూనే మనం ఉంటుండాలి, వాడు ఏం చేస్తున్నాడో ఏంటని చూసుకుంటూ. నాకంటే ఇంకా వాళ్ళ డాడీ ఎక్కువ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం వాడికి ఇచ్చే టాస్క్లన్నీను వాళ్ళ డాడీయే చేస్తుంటారు. నేను ఎక్కువ ఇది చేయను. వాడికి హోంవర్క్ రాయించిన, వాడికి టాస్క్లు ఇచ్చిన వాళ్ళ డాడీ చేయిస్తుంటారనమాట. వాళ్ళ డాడీతోనే ఇంట్లో ఉంటే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాడు వాడు. నేనైతే ఇంకా గ్రౌండ్కి అట్లా తీసుకెళ్తే నాతో పాటు నేను తీసుకెళ్తాను. సో అదేనండి ఈరోజు వీడి గురించి మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. వీడికి కొత్తగా కర్సివ్ రైటింగ్ కూడా చెప్పారనమాట. కొత్తగా కొన్ని బుక్స్ అయితే తీసుకున్నాం వీడి కోసం. వీడు రైటింగ్ కొంచెం స్లో అనమాట, అన్నీ చెప్తున్నాడు కానీ ఇంకా రైటింగ్లో కొంచెం స్లో. సో దానికోసం అయితే వాళ్ళ మేడం కొన్ని బుక్స్ అయితే మాకు చెప్పారండి, అవన్నీ మేము తీసుకున్నాము. ఇంట్లోనే వాళ్ళ డాడీ ప్రాక్టీస్ చేయిస్తున్నారనమాట రోజు. హోంవర్క్ని అయితే నార్మల్గా చేసేస్తాడు. కర్సివ్ రైటింగ్ వచ్చి ఇంకా కొంచెం కష్టం కదా, పెద్దవాళ్ళకే కష్టం. ఇంకా పిల్లడు ఏం చేస్తాడు, ఇంకా వాళ్ళ డాడీ చేపట్టుకొని అయితే చేయిస్తారు. ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి అన్నీ ప్యాక్ చేసేస్తున్నారు చూడండి. ఆ పెన్ స్టాండ్ అయితే వెళ్ళేటప్పుడు చిన్నగా వాడి పేరు అది రాసేసి బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళిపోతాడనమాట. సో అదేనండి ఈరోజు వీడియో. చూడండి వాళ్ళ డాడీ హోంవర్క్ చేయిస్తున్నారు. వీళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్ళిన ఏ చిన్న వస్తువునైనా ఇలాంటి టాస్క్లు కానీ ఏవి కానీ చాలా నీట్గా ఉంచుతారనమాట. ఒక సెల్ఫ్లో పెట్టేసి వాళ్ళ క్లాస్ రూమ్లో వాళ్ళ పేర్లతో ఉంటాయి కదా, అవి ఎప్పుడు చూసినా గుర్తొస్తాయి అనమాట. ఈ కర్సివ్ రైటింగ్నే ప్రాక్టీస్ చేస్తున్నారండి. వీడికి రాసేటప్పుడే ఎక్కడ లేని నొప్పులన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ నొప్పి అంటాడు, అక్కడ దెబ్బ అంటాడు, అన్నీ చెప్తుంటాడు ఆ టైంలోనే. నార్మల్ టైంలో అసలు పట్టించుకోడు. ఇప్పుడైతే ఇంక బాగా ఇబ్బంది పెడతాడు ఈ కర్సివ్ రైటింగ్కి. పర్లేదు, ఇంకా అలా అలవాటు అయితే మట్టుగా రాసేస్తున్నాడు అనమాట ఇప్పుడు.
నా దగ్గర అయితే కొంచెం ఇబ్బంది పెడతాడు కానీ వాళ్ళ డాడీ దగ్గర మట్టుగా బాగానే రాస్తాడండి. ఇప్పుడైతే చెప్పిన మాట వింటున్నాడు వాళ్ళ డాడీది. ఇంకా నన్ను అసలు పట్టించుకోడు. ఎంతసేపు వాళ్ళ డాడీతోనే ఉంటానంటాడనమాట. అంత ఇష్టం వాళ్ళ డాడీకి. వచ్చిన వెంటనే చెప్పేస్తాడు ఎవరు డోర్ తీసినా నాన్న వచ్చారు అని చెప్పి. అంత ఇష్టం వాళ్ళ డాడీ అంటే. ఒక్క పూటలోనైనా బాగా మిస్ అయిపోతాడు, ఏంటో మరి. కానీ వీళ్ళిద్దరూ ఆఫీస్కి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా నాకు ఇంట్లో బోర్ కొట్టేస్తుంటుంది అనమాట. మెయిన్ జిష్ణు గురించి. ఇదిగోండి 2వ టాస్క్ అనమాట ఇది పిక్ తీసి పెట్టాలి. మెయిన్ వాడి స్కూల్ బ్యాగ్ని వాడే ప్యాక్ చేసుకుంటానమాట. ఒక డ్రెస్సు, ఇంకా 2 టవల్స్ ఉంటాయి, ఒక వాటర్ బాటిల్, ఒక టిష్యూ ప్యాకెట్, ఒక పెన్సిల్, ఇంకా ఇట్లాంటివి ఉంటాయి అనమాట వాడి బ్యాగ్లో. ఇంతకుముందు అయితే లంచ్ బాక్స్ కూడా ఉండేది, ఇప్పుడు అది లేదు, ఆఫ్ అయిపోయింది. అయితే చెప్పాను కదండి వాళ్ళ పనులు వాళ్ళకే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారని. అదనమాట ఇలాంటి టాస్క్లు అందుకేనండి వాళ్ళకి ఇస్తారు. సో అంతేనండి వీడియో. ఇదైతే వాడి డైలీ ఈవినింగ్ రొటీన్ కాదు, వాళ్ళ డాడీ ఈవినింగ్ రొటీన్ అని చెప్పుకోవచ్చు. గార్డెను, జిష్ణు, ఇంకా వాడు హోంవర్క్లు, వాడి టాస్క్లతోనే వాళ్ళ డాడీకి అయితే టైం అయిపోద్ది, ఈవినింగ్ అయిపోతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని కొట్టడం మర్చిపోవద్దు.